మిగతా డీటెయిల్స్ చూస్తే జీహెచ్ఎంసీ ఆఫీస్లో టెన్షన్ నెలకొంది. కార్యాలయం ముందు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు సమావేశంలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య ఘర్షణ నెలకొంది. మేయర్ పోడియం దగ్గరకు బీఆర్ఎస్ సభ్యులు దూసుకువెళ్లారు. బీఆర్ఎస్ సభ్యులను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఇక బీఆర్ఎస్ సభ్యులు మేయర్ మధ్య వాగ్వాదము జరిగింది. కార్పొరేటర్లకు మేయర్ విజయలక్ష్మి వార్నింగ్ ఇచ్చారు. సమావేశాన్ని అడ్డుకోవాలనుకుంటే బయటకు వెళ్లిపోవాలని అన్నారు. బాధపడుతున్నారు, రేషన్ కార్డుల గురించి బాధపడుతున్నారు, గదిలో రోడ్లు లేక బాధపడుతున్నారు. ఇవన్నీ అభివృద్ధి చెందాలి కదా, ఇంత చేయాలి కదా. ఇలా మా పరిస్థితి ఏంది? క్వశ్చన్లు అడిగిన తీసుకొచ్చి బయట తెస్తున్నారు. అంటే వాళ్ళు చదవగా ఇది కదా అన్న, నేను క్వశ్చన్లు అడగొద్దా? చాలా ఎంత అన్యాయం ఇది. ప్రజల తరపున అడగాలి చాలా